So, good morning, everyone. So, today is the best day. Topic విన్నాక అందరు రెడీయేనా? సో, టుడే మంచి సబ్జెక్టు. ఎస్ Yes, మేడం, madam. Ready, మేడం madam. రెడీ. సో, వచ్చిన వాళ్ళందరూ మాత్రం చాలా అదృష్టవంతులు అనమాట. ప్యానెల్లోకి వచ్చిన వాళ్ళు. ఎస్ మేడం. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే 3 పవర్స్. ఏంటి 3 పవర్స్? శక్తిమాన్‌కి ఉన్నట్టు లేకపోతే స్పైడర్ మ్యాన్‌కి ఉన్నట్టు ఏమైనా కొత్తగా పవర్లు ఏమైనా వస్తాయా? లేకపోతే అదేమైనా కరెంటా? అసలు వాట్ ఈజ్ పవ 3 పవర్స్ అనేవి ఏంటి? వాటిని ఉపయోగించుకోవడం వల్ల మన లైఫ్ ఎలా మారబోతుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం, రెడీ మేడం. Yes, యెస్. madam. సో, మరి లేట్ చేయకుండా నేనైతే స్టార్ట్ చేస్తాను. డైమండ్ స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? Yes, madam. ఓకే లెజెండ్. సో, అవర్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పవర్స్. సో, అయితే దీని గురించి చెప్పే ముందు నా గురించి చెప్తాను. ఆల్రెడీ చాలా మందికి తెలుసు. సో, అయినప్పటికీ వన్స్ అగైన్. సో, నా పేరు వచ్చేసి మిసెస్ లావణ్య వెంకట్. సో, బిఫోర్ నేను ఒక కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేసేదాన్ని. సో, ఈ బిజినెస్‌లోకి వచ్చి ఒక 3½ ఇయర్ అవుతుంది. ప్రెజెంట్ ఒక 9000 టీమ్‌ని లీడ్ చేస్తున్నాము. రీసెంట్‌గానే డైమండ్ రికగ్నిషన్ తీసుకున్నాము. సో, ఇదే బిజినెస్ నుంచి ఒక 13 కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి రావడం జరిగింది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. గ్రేట్ లెజెండ్స్ ముందు మాట్లాడే అవకాశం దొరికింది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో, టుడే టాపిక్ వచ్చేసి 3 పవర్స్. అసలు ఏంటి 3 పవర్స్ అంటే? చూద్దాం మరి? చూద్దాం. Yes, madam. గ్రేట్. ఎస్ మేడం. చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ సక్సెస్ నాకొచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు గాడ్‌కి, యూనివర్స్‌కి ఎప్పుడు కూడా థాంక్స్ చెప్పుకోవాలి. సో, ఎందుకంటే నాకు చాలా నమ్మకం దేవుడు నాకెప్పుడు మంచే చేస్తాడు. ఏంటో నాకే మంచి చేస్తుంటాడు. థాంక్ గాడ్. సో, అలాగే గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ. ఎందుకంటే చాలా మందికి చాలా కంపెనీస్ వచ్చేసి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అలా ఉంటది. సో, నా అదృష్టం ఏంటంటే రావడం నా లైఫ్‌లోకి ఫస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ లాగా సేఫ్ షాప్ వచ్చింది. సో, దానికి ఎప్పుడు కూడా గాడ్‌కి థాంక్స్ చెప్పుకుంటాను. సో, అలాగే గ్రేట్ కంపెనీకి థాంక్స్. అలాగే గ్రేట్ సిస్టమ్. ఎక్కడా లేనంత మంచి సిస్టమ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌కి థాంక్ యూ. అలాగే రాయల్ టైగర్ టీమ్. సో, అన్ని టీమ్స్‌లోనూ ది బెస్ట్ టీమ్ రాయల్ టైగర్ టీమ్‌లో ఉన్నందుకు కూడా. అలాగే గ్రేట్ మెంటర్స్. సో, కేవలం మన సక్సెస్ కోసం మాత్రమే మాట్లాడే గ్రేట్ మెంటర్స్ ఉన్నారు. సో, ఆ విషయంలో కూడా నేను చాలా లక్కీ అని చెప్పుకుంటాను. సో, థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ మెంటర్స్. అలాగే మై ప్యారీ టీమ్ మెంబర్స్. సో, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈరోజు మా సక్సెస్ అనేది మా వల్ల ఏం జరగలేదు. మేము అనే వ్యక్తులం వేస్ట్. ఎందుకంటే ఒకవేళ బెస్ట్ అయితే బిఫోరే ఏదో ఒకటి చేసేసి ఉండాలి. సో, ఈరోజు మా సక్సెస్ ఇలా వచ్చింది అంటే ఈళ్ళందరి కలయికతోనే జరిగింది. సో, థాంక్ యూ సో మచ్. ఎప్పుడు గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి అనే విషయంలో నేనైతే ఎప్పటికీ మీకందరికీ నేను కృతజ్ఞురాలిని. థాంక్ యూ వెరీ మచ్. సో, అయితే వై వి నీడ్ పవర్? అసలు పవర్ అనేది ఎందుకు కావాలి లైఫ్‌లో? చెప్పండి. ఇందులో ఎవరికైనా తెలుసా అసలు పవర్ అంటే ఏంటి? అసలు ఎందుకు అవసరం? శక్తి అనేది ఎందుకు కావాలి? హలో! Yes, madam. ఈ శక్తి లేనిదే ఏమి చేయలేం కాబట్టి పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. యెస్. సో, అది అన్ని విషయాలకి ఇప్పుడు మనం చేయాలి. కనీసం భోజనం చెయ్యాలన్నా సరే కూడా పవర్ కావాలి. మనకు శక్తి లేకపోతే కనీసం అలా నవలను కూడా నవలలేం. అవునంటారా? కాదంటారా? సో, అలాగే మంచిగా పరుగులెత్తాలి. ప్రతి దానికి శక్తి అనేది అవసరం. సో, ఆ శక్తి లేకుండా వ్యక్తి శక్తిహీనుడైపోతే ఏమీ చేయలేరు. కనీసం వాటర్ గ్లాస్ కూడా మొయ్యలేని పరిస్థితి ఉంటది. అవునా? సో, ప్రతి దానికి కూడా శక్తి అనేది చాలా అవసరం. అయితే ఇక్కడ మనకి 3 పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పవర్ ఆఫ్ సబ్మిషన్. సో, పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటే ఏంటి? అసలు సబ్మిషన్ అంటే ఏంటి? సబ్మిషన్ అంటే ఏంటి అంటే గనక ఆహ్, అది ఒక వ్యక్తితోనా? లేపోతే ఒక టీమ్‌తోనా? ఒక సంస్థతోనా?
అంటే సబ్మిషన్ అనేది ఓన్లీ మనుషులతోనేనా? నో నో నో. సబ్మిషన్ అనేది అది ఒక టీం అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ టీం ఉంది. ఒకరికొకరు సబ్మిషన్లో లేకపోతే వాళ్ళు అసలు విన్ అవ్వలేరు. అవునంటారు కదంటారా? సో అంటే అది మనిషితోనే కాదు, ఒక టీంతో లేదా ఒక సంస్థతో. సో మన తాలూకా కంట్రోల్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ సబ్మిషన్లోకి వెళ్ళిపోవడం అనమాట. సో అలా మనం గనక అంటే మన ఇష్టాలు అవన్నీ ఇంకా కంప్లీట్ లొంగిపోవడం అనమాట. సో అలా మనం ఏ వ్యక్తితో అవ్వచ్చు, సంస్థతో అవ్వచ్చు, టీమ్‌తో అవ్వచ్చు, ఆ రకంగా సబ్మిషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది తీసుకోవడానికి అవకాశాలుంటాయి. సో ఏంటి అసల ఒక విషయం చెప్తాను చూడండి. ఎందుకు మనం సబ్మిషన్ అవ్వాలి? ఎందుకు లొంగిపోవాలి? ఎందుకంటే మనం ఇక్కడ చాలా పెద్ద సక్సెస్ కావాలని వచ్చాము. మరి ముఖ్యంగా ఈ బిజినెస్‌లో ఏ వ్యక్తి కూడా అంటే కిందనున్న వ్యక్తి డౌన్ అవ్వాలని మీరు మీ టీమ్‌లో ఉన్న వ్యక్తి డౌన్ అవ్వాలని అనుకుంటారా? ఛాన్స్ ఉందా? నో లెజెండ్ మేడం. ఈ కింద ఈడొచ్చాడు కదా! తిను పోవాలి అర్జెంట్‌గాని లేకపోతే టీమ్ రాకూడదు, చెక్స్ రాకూడదు అని మనం అనుకోము. ఎందుకంటే బయట ప్రపంచంలో ఒకరికొకరు కాంపిటీషను, ఈ కుళ్ళు, కుతంత్రాలు ఇయన్నీ ఉంటాయి. మన దాంట్లో ఏంటంటే మన కిందనున్న వ్యక్తి జెన్యూన్‌గా సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటాం. ఎస్. ఎందుకంటే తన తాలూకా సక్సెస్‌లో మన సక్సెస్ ఉంది గాబట్టి. సో, తను సక్సెస్ అవ్వాలి, ఎదగాలి అని జెప్పి చాలా డెడికేషన్‌గా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిషన్‌లోకెళ్ళిపోవడం వల్ల మనకెప్పుడు మంచే జరుగుద్ది కానీ నష్టం జరగదు. సో, ఎంత మనం లొంగిపోయి ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యి ఉంటే మనం అంత పెద్ద స్థాయికెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. సో, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్ చూడొచ్చు. 'యాటిట్యూడ్ ఇన్ సబ్మిషన్' ఎవరు? శ్రీరాముడు అండ్ హనుమాన్. బెస్ట్ గురు శిష్యులు. అవునా కదా? ఎస్. Yes, చెప్పండి. madam. హనుమంతుడు బలవంతుడా కాదా? హలో! మేడం. Yes, madam. చాలా బలవంతుడు. సో, అతనికున్న శక్తి కొండల్ని ఎత్తేసేంత శక్తి. ఎంత బలవంతుడో మనందరికీ తెలుసు హనుమంతుడు. అయినా గాని శ్రీరాముడి దగ్గర ఎంత లొంగిపోయి ఉన్నాడంటే అవునా కదా? ఎస్. మేడం. కృష్ణుడు అర్జునుడి గురించి ఎందుకంటే ఆహ్, యుద్ధం జరిగిన దాంట్లో అర్జునుడిని విన్ చేయించింది ఎవరు అంటే కృష్ణుడే. కానీ కృష్ణార్జునుల గురించి ఎక్కడా కూడా అర్జునుడికి విగ్రహాలవి పెడతారా? నో అంటే మేడం. ఇక్కడ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, నేనెందుకు లొంగుండాలి? ఆహ్, ఇలా లొంగుంటే నా వాల్యూ పోద్దేమో. నో, 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 నో. అలా ఉండడం వల్ల అలాంటి మంచి సబ్మిషన్‌లో ఉండడం వల్ల చూడొచ్చు హనుమంతుడు ఎంత సబ్మిషన్ అంటే, ఒకానొక రోజునట చూడండి వారధి కట్టారు గదా! సముద్రంలో రాళ్ళు వేసి. తెలుసా మీకా విషయం? ఎస్. Yes, అవేంటి madam. నీటి మీద రాళ్ళు తేలాయనమాట. సో, అందరూ కూడా ఒక్కొక్క రాయి తీసుకొని శ్రీరామ్ అని రాసి నీటిలో వేస్తే ఆ రాళ్ళన్నీ తేలేవి. సో, అలా అందరూ వేయడం చూసాడట రాముడు ఒకరోజు. ఏంటి నిజంగా నా పేరుకి అంత బలం ఉందా? అని చెప్పి ఎవ్వరూ లేనప్పుడు ఆ సముద్రం దగ్గరికెళ్ళి ఆహ్, రాయి మీద శ్రీరామ్ అని రాసి విసిరాడట శ్రీరాముడు. విసిరితే అది మునిగిపోయిందట. ఆ విషయం హనుమంతుడు చూసాడటండి. సో, నిజంగా ఇప్పుడు హనుమంతుడు ఏమనాలి యాక్చువల్‌గా? నార్మల్‌గా అయితే అలాంటి సంఘటనలు చూసినప్పుడు, ఇదేంటి రాముడేస్తే ములగలేదే తేలలేదేంటి? మునిగిపోయిందేంటి? అని చెప్పి నెగెటివ్‌గా అనుకుంటారా? లేదా కామన్‌గా అయితే? ఎస్. Yes, madam. కానీ హనుమంతుడు అక్కడ ఏం అర్థం చేసుకున్నాడంటే అంటే చూసాను అన్నాడట హనుమంతుడు. చూసానంటే ఏం చూస్తావు అంటే, బాబోయ్! చెప్పేస్తాడేమో అందరికి అనుకున్నాడట రాముడు. సో, తండ్రి శ్రీరామ నేనంతా చూసాను. సో, మిమ్మల్ని అంటే మీ చేతి నుంచి విడిచింది ఏదైనా సరే అంతిమ స్థానానికి చేరాల్సిందే అని చెప్పి అర్థం చేసుకున్నాడనమాట. అక్కడ అర్థమైందా లెజెండ్స్? అంటే కామన్‌గా అయితే Yes, నెగెటివ్‌గా madam. శ్రీరాముడి దగ్గర ఏం పవర్స్ లేవు. ఆయనేస్తే తేలలేదు మునిగిపోయింది. అలా నెగెటివ్‌గా ఆలోచించొచ్చు. అవునా కదా? కానీ
హనుమంతుడు పాజిటివ్గా ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే మీ చేతి నుండి జారింది ఏదైనా సరే తన అంతిమ స్థానానికి రీచ్ అవ్వాల్సిందే. ఆ, మీ తాలూకా చేతికున్న శక్తి ఎలాంటిదని చెప్పి పాజిటివ్గా అర్థం చేసుకున్నాడు అనమాట. సో సబ్మిషన్ అనేది ఎలా ఉండాలి అంటే శ్రీరాముడు హనుమంతుడు లాగా నిజంగా రాముడి దగ్గర అసలు ఏమీ తెలియని పసిపిల్లాడిలాగా ఉన్నట్టు ఉంటాడు హనుమంతుడు, అవునా కదండి? సో అలా ఉండడం తనని ఎంత మంచి నేమ్ తీసుకొచ్చింది. హనుమంతుడు లేని గుడి ఎక్కడ, ఊరు ఎక్కడైనా ఉంటుందా గుడి లేనిది? హనుమంతుడి గుడి లేని ఊరు ఎక్కడైనా ఉంటుందా? అవును. అంతలాగా No, madam. అతన్ని పూజిస్తారు. అంటే సబ్మిషన్ లో ఉండడం వల్ల మనం ఏం తక్కువ అయిపోము, ఇంకా మంచి సక్సెస్ తీసుకుంటాం. ఎందుకంటే సబ్మిషన్ లో ఉండడం వల్ల ఇప్పుడు మామూలు ఇండివిజువల్ గా వర్క్ చేయండి, మీ యొక్క శక్తితో మాత్రమే పనిచేస్తారు. ఎప్పుడైతే మీరు సబ్మిషన్ లో పనిచేస్తున్నారో అప్లైన్ తాలూకు శక్తి మీ శక్తి కలిసి పని అవుతుంది. అర్థమైందా లెజెండ్స్? ఎస్. Yes, madam. అలా మనం డబల్ గా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా సబ్మిషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిషన్ అంటే ఈక్వల్ టు సక్సెస్. సో మనకు తెలియదు సబ్మిషన్ అంటే లొంగిపోవడం. నో నో, సబ్మిషన్ ఈక్వల్ టు సక్సెస్. అంత పెద్ద వర్డ్ అది. సో అప్లైన్ డౌన్లైన్ అనే వాళ్ళు ఒక మంచి హెల్దీ రిలేషన్లో సబ్మిషన్లో ఉండి వర్క్ చేయాలి. చూడొచ్చు సబ్మిషన్లో ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? సేవ్ ఎనర్జీ, మనీ అండ్ టైం. మన తాలూకా ఎనర్జీ, మనీ అండ్ టైం మూడు సేవ్ అవుతాయట. అవునంటారు కదంటారా? ఎప్పుడైతే అప్లైన్తో మంచి కమ్యూనికేషన్ చేస్తూ అప్లైన్ చెప్పిన మాట వింటూ సో చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ మంచి సబ్మిషన్లో ఉంటే ఖచ్చితంగా సేవ్ అవుతాయి లేదండి. ఎనర్జీ, మనీ, టైం మూడు సేవ్ అవుతాయి. సో అలాగే బీయింగ్ పాజిటివ్ అండ్ స్టే ఫోకస్డ్. మనం పాజిటివ్గా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. సో చెప్పిన ప్రతి మాటని మనం బిలీవ్ చేయగలుగుతాము. సో అప్పుడు మనం ఫోకస్డ్గా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు చెప్తే మనం వినాలి ఎట్లే, వాళ్ళు అలాగే ఉంటారులే అని మనం ఎప్పుడైతే నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తామో మన తాలూకా ఎనర్జీ కూడా పోద్దండి. అవునా? మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ ఎనర్జీ కూడా పోద్ది. సో పాజిటివ్గా ఉండండి. అలాగే ఫోకస్డ్గా ఉండడానికి కూడా సబ్మిషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ గెట్ కరెక్టెడ్ ఇమీడియట్లీ వెన్ వీ డూ మిస్టేక్స్. ఒకవేళ బై మిస్టేక్లో మనం మిస్టేక్ కనుక చేస్తే దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గైడ్ చేస్తాడు ఎవరైతే సబ్మిషన్లో ఉన్నారో, మీ మీ అప్లైన్ అవ్వచ్చు, మీ మెంటర్ అవ్వచ్చు, తను మిమ్మల్ని వెంటనే గైడ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మిస్టేక్ చేసినా ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అయితే సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటి? పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. చూడండి 3 పవర్స్లో ఫస్ట్ వన్ పవర్ ఆఫ్ సబ్మిషన్, సెకండ్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. సో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటే ఏంటి? సో ద పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ విల్ హెల్ప్ యూ మేక్ ద పాజిటివ్ చేంజెస్ దట్ యు హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్. మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో సో దానికి పాజిటివ్ చేంజెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మనం మాట్లాడే మాటలు మనం కావాలనుకునే దాన్ని, అంటే మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని చాలా పాజిటివ్గా మార్చడానికి అవకాశం దొరుకుద్ది. హలో, Yes, madam. ఎప్పుడు Yes, అంటే మనం madam. ఎప్పుడు ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దాన్ని బెస్ట్గా చేయడంలో సానుకూలంగా మార్చేసి బెస్ట్ అవ్వడానికి మన వర్డ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే వై వీ హ్యావ్ టు స్పీక్ పాజిటివ్లీ. ఎందుకు మనం పాజిటివ్గా మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి అసలు? అవర్ వర్డ్స్ హ్యావ్ ద పవర్ టు చేంజ్ అవర్ లైఫ్స్. చూడండి మన మాటలే మన జీవితంలోని పవర్ని యాడ్ చేస్తాయట. పవర్ అనేది లేకపోతే జీవించడం కూడా కష్టమని అనుకున్నాం ఇప్పుడే. కానీ పాజిటివ్ వర్డ్స్ వల్ల మన జీవితంలో పవర్ని యాడ్ చేస్తాయట. చూద్దాం ఎలా. ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ పాజిటివ్ వర్డ్స్ కెన్ ఇన్స్పైర్, ఎంకరేజ్ అండ్ ఎంపవర్ అదర్స్. చెప్పండి ఎప్పుడైనా అప్లైన్ నోట్లోంచి నీకు ఈ బిజినెస్ ఎందుకు పనికొస్తుంది, నువ్వు వేస్ట్, అలాగా అవ్వదు, అలాగే ఎవరైనా ఏ అప్లైన్ అయినా మాట్లాడతారా? నో. నిజంగా madam. బిజినెస్ లోంచి బయటికి వెళ్ళిపోదాము అనుకున్న వ్యక్తి కూడా, ఫుల్ నెగిటివ్గా ఉన్న వ్యక్తి కూడా, లేకపోతే ఫుల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ని కూడా నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, నీకు ఆ సత్తా ఉంది అని చెప్పి కేవలం పాజిటివ్ వర్డ్స్ మాత్రమే చెప్తుంటారు లేదా అప్లైన్స్. సో Yes, madam. కానీ బయట ఫర్ ఎగ్జాంపుల్
చిన్నపిల్లల్ని వాళ్ళ అమ్మ తిడతా ఉంటది. ఒరేయ్ నువ్వు ఎందుకు పనికిరావురా, లేకపోతే ఇలాగ అయిపోతావు, నాశనం అయిపోతావు, ఇలాగా నెగిటివ్ వర్డ్స్ అన్ని రిలీజ్ చేస్తుంటారు పేరెంట్సే, లేకపోతే అమ్మే, లేకపోతే నాన్నే. పిల్లల్ని అలా తిట్టిన వాళ్ళని చూస్తుంటామా లేదా? ఎస్. తెలియకుండానే అలాంటి నెగిటివ్ వర్డ్స్ మైండ్లోకి వెళ్తే ఆ పిల్లలు కూడా ఓ నేను ఎందుకు పనికిరాను అన్నమాట ఇలాగా నెగిటివ్లోకి వెళ్ళిపోతారండి. సో అలా కాకుండా మీకు ఐన్స్టీన్ గారి గురించి ఐడియా ఉందా? ఐన్స్టీన్ ఆయన ఈరోజు ఒక మంచి ఎస్ మ్యామ్. సైంటిస్ట్, మంచి ఇన్స్పైరబుల్ పర్సన్ ఆయన. బట్ ఆయన పుట్టినప్పుడు ఆయన చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తే చాలా ఆ స్కూల్ మేనేజ్మెంట్ అన్నారట, మేడం ఇలాంటి పిల్లలకి మేము పాఠాలు చెప్తే మా స్కూల్ తాలూకా వాల్యూ పోద్ది, ప్లీజ్ మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని అన్నారట. అంటే అంత డిఫరెంట్గా ఉండేవారు అనమాట హెల్త్ పరంగా దీని. సో అప్పుడు వాళ్ళ అమ్మ కామన్గా అయితే యాజ్ ఏ మదర్గా అలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఏమని అలాంటి మాటలు విన్నప్పుడు మన పిల్లల గురించి అలా చెప్పినప్పుడు ఏ తల్లైనా ఎలా రియాక్ట్ అయిపోతారు? ఎలా రియాక్ట్ అయిపోతారంటే, చిచ్చి ఇలాంటి వాడు నా కడుపున పుట్టాడు, నువ్వు నా కడుపున పుట్టి నువ్వు నన్ను ఏడిపించడానికే పుట్టావు, అలా ఇలా అని చెప్పి రివర్స్లో తిడతారు కొంతమంది. నీకు చదువు గిదువు ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు ఇలాగా. కానీ వాళ్ళ అమ్మ తనతో ఏం చెప్పిందంటే, స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని ఐన్స్టీన్ గారితో ఎలా చెప్పిందంటే, నాన్న నువ్వు చాలా తెలివైన స్టూడెంట్ అట, నీ తెలివికి తగ్గ టీచర్స్ ఈ స్కూల్లో లేరట, అందుకు నిన్ను ఇంటి దగ్గరే ఉండి చదువుకోమని చెప్పారు. సో ఎందుకంటే నీ తాలూకా కెపాసిటీ రీచ్ అయ్యే అలాంటి సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ ఇక్కడ లేరు. సో నీకున్న నాలెడ్జ్కి ఎవరు ఇక్కడ చెప్పలేకపోతున్నారు. సో నీకు నేనే చదువు చెప్తాను పదా అని చెప్పి ఇంటి దగ్గర పెట్టి అంత పాజిటివ్గా చెప్పింది వాళ్ళమ్మ. ఎంత బాగా ఫీల్ అవుతాడు అప్పుడు ఆ అబ్బాయి, అవునా నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు ఆ టీచర్సే అని చెప్పి ఇంకా స్పీడ్గా ఉంటాడా లేదా? ఈరోజు ఎంత Yes, గొప్ప ma'am. వ్యక్తి అయ్యారు నిజంగా. ఆయనకి పాఠాలు చెప్దాం అనుకున్న ఆ స్కూల్లో టీచర్స్ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఐన్స్టీన్ గారు మాత్రం బెస్ట్ అయ్యారు లేదా? సో మన వర్డ్స్ అనేవి అంత ఎఫెక్ట్ ఇస్తాయి అనమాట, అంత బెస్ట్గా. కాబట్టి చూడండి, ఇన్స్పైరింగ్, ఎదుటి వ్యక్తులు ఇన్స్పైర్ చేస్తాయి. పాజిటివ్ వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ చేస్తాయి అంటే ప్రేరేపిస్తాయి. నెక్స్ట్ ఎంకరేజ్ చేస్తాయి, ప్రోత్సహిస్తాయి. అలాగే ఎంపవర్ అదర్స్, శక్తివంతం చేస్తాయి, శక్తివంతంగా మారుస్తాయి ఇతరులని. నెక్స్ట్ వన్, సో డిస్కరేజ్ చేస్తే ఏమొద్ది? నెగిటివ్ వర్డ్స్ కెన్ బ్రీడ్ డౌట్, ఫియర్, డిస్పైర్. సో డౌట్ని, సందేహం, నెగిటివ్ వర్డ్స్, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదంటే అయ్య బాబోయ్ నిజమా నేను ఏం చేయలేనా అని చెప్పి డౌట్ వచ్చేస్తుంది ఫస్ట్. లేకపోతే మళ్ళీ భయం వస్తుంది, భయం వచ్చేసి బాబోయ్ నేను ఎలా మరి బిజినెస్లో ముందుకెళ్తాననే భయం ఉంటుంది. అలాగే నిరాశ, డిస్పైర్, నిరాశను పెంచుతాయి. నిరాశ అంటే ఇంకా హోప్లెస్గా అయిపోతాం. సో కాబట్టి మనం ఎప్పుడు వర్డ్స్ అనేవి, ఇన్స్పైరబుల్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, బిల్డింగ్ రిలేషన్షిప్స్. మన వర్డ్స్ రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తాయి. వర్డ్స్ కెన్ బిల్డ్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్. సో మన తాలూకా వర్డ్స్ అనేవి కనెక్షన్స్ అంటే రిలేషన్షిప్స్, సంబంధాలను నిర్మించగలవు. సో అందువల్ల మన వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా కమ్యూనికేట్ చేయాలి. సో ఎందుకంటే ఈ బిజినెస్లో రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయడం అవసరం అక్కర్లేదా? చాలా చాలా అవసరం. టీంతో, అప్లైన్తో, సో అందరితోనూ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి వర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్, డిస్ట్రాయింగ్ రిలేషన్షిప్స్. వర్డ్స్ కెన్ ఆల్సో డిస్ట్రాయ్ రిలేషన్షిప్స్. అలా కాదు, ఎలా పడితే అలా మాట్లాడేసాం దోసనగా, అంటే బ్యాడ్ వర్డ్స్. సో ఎవరు కూడా అలా చేస్తే మనతో కలిసి మేడం ఉంటారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. రిజన్ వినిపిస్తుందా? హలో. మేడం కొద్దిగా స్ట్రక్ అవుతుంది మేడం, కొంచెం స్ట్రక్ అవుతుంది మేడం, స్ట్రక్ అవుతుంది మేడం. ఇప్పుడు చూడండి, వీడియో ఆఫ్ చేశాను.
ఓకే, మాట్లాడండి మేడం. సో ఏవైతే మనం క్లియర్ మేడం. రిలీజ్ చేసే వర్డ్స్ ఉన్నాయో వర్డ్స్ కెన్ ఆల్సో డిస్ట్రాయ్ రిలేషన్షిప్స్. సో మన యొక్క రిలేషన్షిప్ని పాడు చేస్తాయి కాబట్టి వర్డ్స్ అనేవి చాలా బాగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ బిలీఫ్ ఆత్మవిశ్వాసం. కైండ్ అండ్ ఎంకరేజింగ్ వర్డ్స్ కెన్ మేక్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో చూడండి, దయగలిగిన వర్డ్స్, కైండ్ అంటే దయగల, మరియు ప్రోత్సాహకరమైన మాటలు, ఎంకరేజింగ్ వర్డ్స్ కెన్ మేక్ యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇలా మనం కైండ్ అండ్ ఎంకరేజింగ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మన మీద గుడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అవునంటారా కదంటారా? సో ఈ గుడ్ ఒపీనియన్ వల్ల మనతో మనుషులు కలిసి వర్క్ చేస్తారు అండ్ మనకి కూడా నమ్మకం అనేది కలుగుతుంది, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది మనం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల. హలో. సో మన మీద మనకి నమ్మకం కలుగుతుంది అండ్ ఎదుటి వ్యక్తులకు కూడా మన మాటలు నమ్మాలనిపిస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ డౌట్. ఇక్కడ చూడండి, సెల్ఫ్ బిలీఫ్ అంటే మన మీద మనకు నమ్మకం ఉండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా అంటే చూడండి, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, సో నా వల్ల అవుతుంది, ఇలాంటి వర్డ్స్ మన మీద మనకు కూడా కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుతుంది. సో మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే అలా కాదు, మీకు సెల్ఫ్ డౌట్ ఉంది, సెల్ఫ్ డౌట్ ఉంటే ఖచ్చితంగా వర్డ్స్ దట్ హర్ట్ ఆర్ డిస్కరేజ్ కెన్ లీవ్ యూ ఫీలింగ్ ఫ్లాట్ అండ్ అవుట్ ఆఫ్ స్టెమ్. సో నిరాశకు గురైపోతాం మనం. హర్ట్ అండ్ డిస్కరేజ్, బాధించే అండ్ నిరుత్సాహపరిచే పదాలు మనల్ని ఏం చేస్తాయి? నిరాశకు గురి చేస్తాయి. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. అవునా కదా? హలో. ఎస్ మేడం. గ్రేట్. అర్థమవుతుందా? ఎస్ మేడం. గ్రేట్. చూడండి, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్లో నెగిటివ్ థాట్స్ కమ్ టు ఎవ్రీ పర్సన్. ఏంటి రావంటారా నెగిటివ్ థాట్స్? అందరికి వస్తాయి లేదా? వస్తాయి మేడం. పక్క పక్క అందరికి వస్తాయి. సో మరి పక్క అందరికీ వస్తాయి, దానికి మనం ఏమి ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? అయితే అయితే వాటిని అసభ్యకరంగా వర్ణించవద్దు. డోంట్ వెర్బలైజ్ దెమ్. చూడండి, నెగిటివ్ థాట్స్ అనేవి అందరికీ వస్తుంటాయి, కానీ వచ్చిన వాటిని ఓ దానిని భూతద్దంలో పెట్టి విపరీతంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, వర్ణించాల్సిన అవసరం లేదు. సో బీ పాజిటివ్ ఆర్ బీ క్వైట్. అయితే పాజిటివ్గా ఉండండి, వస్తాయి థాట్స్ అయితే, బట్ పాజిటివ్గా ఉండండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదా లేదా? అవునా కదా? సైలెంట్గా ఉంటే ఇంకే గొడవ ఉండదు. నెక్స్ట్ చూడండి, సర్ ఇక్కడ ఏమంటున్నారు? తదాస్తు. తదాస్తు. సో దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన వర్డ్ ఏంటి అంటే, పదం ఏంటి అంటే తదాస్తు. సో హీ ఓన్లీ సేస్ తదాస్తు. గాడ్ ఓన్లీ తదాస్తు అని మాత్రమే అంటాడట. సో తదాస్తు ఆన్ డిఫాల్ట్ విజువలైజేషన్ అంటే అది డిఫాల్ట్గా అంటే మీరు ఏదైనా ఒక మాట అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనుకోకుండా అనేసిన, లేదు ప్లాన్డ్ విజువలైజేషన్. చూడండి, విజువలైజేషన్ చేస్తుంటా లేదా ఒక్కొక్కసారి మనం అలా, అంటే కావాలని అన్నా లేకపోతే బై మిస్టేక్లో అనేసిన, ప్లాన్ చేసుకుని మనం మాట్లాడిన, లేదా బ్యాడ్ విజువలైజేషన్, అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు వస్తుంటాయి లేదా, అలా అయినా, లేదా గుడ్ విజువలైజేషన్ చేసిన, ఏది చేసినా అది మీరు మంచా చెడా, మీరు ప్లాన్ చేసుకుని మాట్లాడారా లేదా బై మిస్టేక్లో మాట్లాడేసారా, ఏమన్నా సరే సంబంధం లేదు, గాడ్కి తదాస్తు అనడం మాత్రమే వచ్చు. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా పడితే అలా మాట్లాడేచ్చు అంటారా? ఓన్లీ బై మిస్టేక్లో మాట్లాడేశాడు కదా, ఇదేమి అనుకుని ప్లాన్ చేసుకుని అన్న మాట కాదు కదా, అలాగేం ఉండదు. దేవుడికి ఆల్వేస్ తదాస్తు అనడం మాత్రమే వచ్చు. అది మీరు అనుకునన్నా ప్లాన్ చేసుకుండా అన్నా బ్యాడ్ విజువలైజేషన్లో
బ్యాడ్గా విజువలైజ్ చేసినా గుడ్గా విజువలైజేషన్ చేసినా ఎలాగొచ్చినా సరే అది జరిగిపోద్ది. సో కాబట్టి అందుకే ఆల్వేస్ బెస్ట్గానే మాట్లాడండి, బెస్ట్గానే విజువలైజ్ చేయండి. సో నేను డైమండ్ అవుతాను, నేను సక్సెస్ అవుతాను. ఏంటి ఎన్ని ప్లాన్స్ చెప్పినా సక్సెస్ అవ్వట్లేదు, ఇదంతా వర్కౌట్ అయ్యే పనేనంటావా? తదాస్తు అంటాడు, అయిపోద్ది, ఇంకా వర్కౌట్ అవ్వదు ఇంకా. సో పొర్రపాటును కూడా చూడండి ఇక్కడ డిఫాల్ట్ పొర్రపాటును కూడా రాకూడదు మన నోటి వెంట నెగిటివ్. చెయ్యగలను, నా వల్ల అవుతుంది, ఇదే కాన్ఫిడెంట్ మన మాటల్లో ఉండాలి, థాట్స్లో ఉండాలి. థాట్స్ మన ఆలోచనలో కూడా నేను నేను ఇది చేయలేనేమో అనే మాట కూడా రాకూడదు. నేను ఖచ్చితంగా చేస్తాను, నా టార్గెట్ కన్ఫర్మ్గా అవుతుంది, నా ర్యాంక్ కన్ఫర్మ్గా అవుతుంది, నేను యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కన్ఫర్మ్గా అవుతాను. ఆ కాన్ఫిడెంట్ ఆ మాటల్లో, ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడు కంటిన్యూగా అలా విజువలైజేషన్ చేయడం, అలానే మాట్లాడడం 100% దేవుడు తదాస్తు అంటాడండి. సో ఇక నుంచి దాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా బెస్ట్ అవుతుంది. అయితే పాజిటివ్ వర్డ్స్ టు సే, మనం చెప్పాల్సిన పాజిటివ్ వర్డ్స్ ఏంటి? ఎప్పుడు మాట్లాడే మాటలు అనమాట. చూద్దాం ఏంటా వర్డ్స్ అంటే ఐఎమ్ ద బెస్ట్. ఐఎమ్ ద బెస్ట్ అనే వర్డ్కి ఎంత పవర్ ఉంది చూడండి. అలా అంటేనే చాలా పవర్స్ వచ్చినట్టు ఉందా లేదా? ఐఆమ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆహా, లావణ్య చాలా బెస్ట్ అంటే ఎంత బాగుంది. సో అలా మనల్ని మనం చూడండి, ఐఆమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, నేను చెయ్యగలను. నిజంగా అనుకోండి, ఆ మాట ఎంత శక్తివంతంగా ఉందో. అవునా? గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఏంటో దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, నాకే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఐఎమ్ ఏ విన్నర్. సో ఐఎమ్ ఏ విన్నర్. టుడే ఈజ్ మై డే. వావ్, ఎంత బెస్ట్గా అనుకోండి ఒకసారి అందరు కూడా. అనుకోవడం బట్టి ఎంత ఎనర్జీ క్రియేట్ అవుతుందో. ఒకసారి అందరూ అనండి, ఐ ఆమ్ ద బెస్ట్, I am the best. I'm the I'm the best. best. I can do it. I I can do can God do is it. always with God me. is always Always with with me. me. I I am am a a winner. Today is my day. Again. టుడే ఈజ్ మై డే. Today's my day. బాగుందా లేదా? ఎనర్జెటిక్ గా ఉందా లేదా? మేడం. అవసరమైతే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఎక్కడైనా మంచిగా గోడ మీద రాసుకోండి. ప్రతిరోజు దీని గురించి దీన్ని అనుకుంటూ ఉండండి. నిజంగానే బలం తెలియకుండానే మన శక్తి మనకు తెలియదు అంటారు కదా, అలా మనలో తెలియని శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో పాజిటివ్ వర్డ్స్కి ఉన్న పవర్ అది. సో అలాగే చూడొచ్చు, ఐఎమ్ ఏ స్లాబ్ అచీవర్, ఐఎమ్ ఏ టార్గెట్ అచీవర్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ 2 lakh క్యాపింగ్ అచీవర్, ఐఎమ్ ఏ యూసీఏ అనొచ్చా లేదా పాజిటివ్ వర్డ్స్? Yes, madam. అలా అంటూ ఉంటే దేవుడు తదాస్తున్నాడు అనుకో, థ్యాంక్స్ గాడ్, వచ్చేస్తా లేదా మన లైఫ్లోకి. సో ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ని మనం అస్తమానం రిపీట్ చేస్తూ అవే మాట్లాడుతూ టీంతో మాట్లాడినా అప్లైన్తో మాట్లాడినా ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తే ఖచ్చితంగా మనలో సక్సెస్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? పవర్ ఆఫ్ యూనిటీ. సో Unity. పవర్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటో చూద్దాం. సో people can achieve more together than they can individually by combining their skills, resources and perspectives. సో ఇండివిజువల్గా వర్క్ చేసే దానికంటే కూడా కలిసి పని చేయడం వల్ల వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ తాలూకా థాట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో అంటే మనం ఒకటి అనుకుంటాము, అదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా కాకుండా యూనిటీగా చేసేటప్పుడు మన థాట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అవునా కదా? సో యూనిటీగా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ యూనిటీ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు బ్రిడ్జ్ డివైడ్స్, బ్రేక్ డౌన్ బ్యారియర్స్ అండ్ ఫాస్టర్ అండర్స్టాండింగ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్. ఐక్యత యొక్క శక్తి విభజన అవి చూడండి. బ్రిడ్జ్ డివైడ్స్ అంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయి. అలా ఉన్నప్పుడు చేసే దానికంటే కూడా యూనిటీగా చేస్తే అలాంటివన్నీ పోతాయి అన్నమాట. బ్రేక్ డౌన్ బ్యారియర్స్, అడ్డంకులను తొలగించేదిగా. నెక్స్ట్, వివిధ సమాజాల మధ్య అవగాహనను పెంపొందించే సామర్థ్యంలో ఉంది. అంటే చూడండి, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఫీలింగ్లో కొట్టుకుంటుంటారు, లేకపోతే
వర్గాలు అంటే మీరు తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు లేకపోతే మాదంతా ఒక అలా విడదీసి మాట్లాడడం వల్ల ఏమవుద్దంటే ఆ, చిన్న చిన్న వివాదాలు అడ్డంకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఐక్యతతో గనక ఉండగలిగితే అంటే చూడండి, ఎలాంటి జాతి వివాదాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా యూనిటీ ఆల్సో ఎక్స్టెండ్స్ బియాండ్ రెకియల్ అండ్ ఎథనిక్ లైన్స్. సో జాతి వివాదాలకి అనుకూలంగా అంటే వివాదాలు లేకుండా ప్రతికూలంగా మనం గనక కనెక్ట్ అయితే ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా మాట్లాడుకుందాం. మనం చాలా మంది మాది ఈ క్యాస్ట్ అండి, మేము మాత్రమే కలిసి పనిచేస్తాము, లేదా మాది ఈ మతం అండి, సో ఓన్లీ నేను హిందూస్ని మాత్రమే బిజినెస్లోకి దింపుతాను, లేదా నేను క్రిస్టియన్ అండి, మా క్రిస్టియన్స్ మాత్రమే సక్సెస్ అవ్వాలి. ఇలాగా జాతి వివాదాలు కుల మత భేదాలు ఇలాంటివన్నీ ఉంటే మనం సక్సెస్ తీసుకోలేము. అవునంటారా కాదంటారా? సో యూనిటీగా చేయడం వల్ల వచ్చే సక్సెస్ అది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకొకటి, మనం ఈ బిజినెస్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అంటే నేను సెపరేట్ అనే విషయం తెలియకూడదు. అది మన మాటల్లో అవ్వచ్చు, చేతల్లో అవ్వచ్చు. మన తాలూకా కాలర్ ట్యూన్ కూడా బిజినెస్ చేస్తుందండి. మీకు తెలుసా ఆ విషయం? కాలర్ ట్యూన్ అంటే తెలుసా? ఫోన్ Yes, madam. మాట్లాడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అయ్యే గ్యాప్లో వచ్చే సాంగ్ అన్నమాట. చాలా మందికి తెలీదు. ఆ సాంగ్ని బట్టి కూడా మన తాలూకా యాటిట్యూడ్ ఏంటో చెప్పేచ్చట. సో అది ఫర్ ఎగ్జాంపుల్ హిందూ దుర్గమ్మ తల్లి పాట పెట్టుకున్నాడు, తన టీంలో ఒక క్రిస్టియన్ జాయిన్ అయ్యారు. సో కాల్ చేసిన ప్రతిసారి ఆ సాంగ్ వింటుంటే తన తాలూకా రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఓ తిను హిందూ కదా అని డివైడ్ అవుతున్నట్టుందా లేదా? ఇరిటేట్ అయిపోతారు మేడం ముందు. ఇరిటేట్ Yes, అయిపోతారు, madam. తెలియకుండానే ఇరిటేట్ అయిపోతుంటారు. సో అంటే తన కమ్యూనిటీని హైలైట్ చేస్తున్నట్టుందా లేదా అక్కడ? Yes, madam. లెజెండ్ మనం ఎక్కడ పుట్టాము, ఏ మతం ఏ కులం అనేది మనం డిసైడ్ చేసుకోలేము, అవునా? సో అవి దానిని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. నేను పలానా నేను నీతో కలిసి లేను, నేను పలానా అని చెప్పి హైలైట్ చేసినట్టు అవుద్దనమాట. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమ్యూనిటీ గురించి కానీ క్యాస్ట్ లేకపోతే ఇలాగా మతాల గురించి కానీ ఎక్కడ కూడా మనం హైలైట్ చేసేలా ఉండకూడదు. సో మనకు అందరూ కావాలి, అవునా కదా? అందరూ కావాలి లేదా? మనం Yes, పెద్ద madam. సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నాము, పెద్ద టీం తయారు చేయాలనుకుంటున్నాము. సో ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టల వల్ల సో వ్యక్తులు మనతో కలిసి పనిచేయరు అనమాట. సో యూనిటీ అనేది చాలా పెద్ద సక్సెస్ని ఇస్తుంది. చూద్దాం, లీడర్షిప్ విషయానికి వస్తే మన దగ్గర ఫస్ట్ జనరేషన్ లీడర్స్, సెకండ్ జనరేషన్ లీడర్స్ ఇలా ఉంటారు లేదా? సో ప్రతి లీడర్తోనూ కూడా మనం ఆ యూనిటీని మెయింటైన్ చేయాలి. నేను టాపాజ్ లీడర్ని కదా, ప్రెషర్తో నేను మాట్లాడడం ఏంటి, నాకు అమ్మ నేను చాలా పెద్ద లీడర్ని అని చెప్పి అలా ఉండకూడదు. ప్రతి లెవెల్ లీడర్తోనూ కూడా ఒక మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి. లెజెండ్స్ అర్థమైందా? ఎస్ మేడం. Yes, madam. Madam. Yes, madam. లెవెల్స్ మిగులుతాయి మేడం, కింద టీం మిగలదు. ఎస్, బాగా చెప్పారు. సో లెవెల్ చూపించకుండా మనం ప్రతి లెవెల్ లీడర్తోనూ కూడా మంచి యూనిటీ రిలేషన్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఒక స్టోరీ చెప్తున్నాను, వినండి. చూడండి, ఐ రీప్లేస్డ్ బై వి అంటే నేను అనే మాట తీసేసి మనము అనే మాటకి చాలా విలువ ఉంటుందా లేదా? చాలా బలం చేకూరుతుందా లేదా? ఎస్ మేడం. Yes, సో madam. మనం ఎప్పుడు ఏ వర్డ్ యూజ్ చేసినా ఇది నాది, నేనే చేశాను. చాలా మంది ఏదైనా అయితే ఇది నా వల్లే జరిగింది, నేనే నో మనం అందరం కలిస్తేనే సక్సెస్ వచ్చింది, అవునంటారు కదంటారా? లెజెండ్ ఒక్కరి వల్ల ఏమీ కాదు. అది కుటుంబం అయినా అవ్వచ్చు, మీ తాలూకా ఎడ్యుకేషన్ అవ్వచ్చు. నేను అనే వర్డ్ని బేస్ చేసుకుని ఎక్కడా జరగదు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కుర్రాడు గవర్నమెంట్ జాబ్ కొట్టేశాడండి, తను ఒక్కడే చదివడం వల్ల అయిపోద్ది ఏంటి? వాళ్ళ పేరెంట్స్ తాలూకా సపోర్ట్ లేకుండా అవుద్దా? ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఎంకరేజ్మెంట్ కోఆపరేషన్ లేకుండా జరిగిపోద్దా?
ఎవ్రీథింగ్ తోడవుతుంది. ఒక్కటి కాదు, యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. సో నేను అనే వర్డ్ని తీసేసి మనము అనే వర్డ్ పెట్టడం వల్ల బాగుంటుందా లేదా? నెక్స్ట్, ఈవెన్ ఇల్నెస్ బికమ్ వెల్నెస్. చాలా మంది నోరు విప్పితే అస్సలు హెల్త్ బాగాలేదండి, నాకేంటో అయిపోతుందండి, నా బాధలు, లేకపోతే ఫైనాన్షియల్గా ఎప్పుడు స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతుంటారు. దాని ప్లేస్లో వెల్నెస్ గురించి మాట్లాడితే బాగుంటుందా లేదా? సో నేను బెస్ట్ అవుతాను, నాకు అంతా బెస్ట్ జరుగుతుంది. ఇలా మనం వెల్నెస్ గురించి మాట్లాడుకునే ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్, చూడండి, టీం వర్క్లో అసలు ఆ చిన్న కుక్క పిల్లకి పైకి ఎక్కడం అసలు సాధ్యమవుద్దా కామన్గా అయితే? ఛాన్సే లేదు, అవునా కదా? అవును. కానీ ఎస్ మేడం. టీం వర్క్ చూడండి ఎంత బాగా జరుగుతుందో. సో ఎస్ మేడం. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఛాన్స్ ఉంటుంది టీం వర్క్ వల్ల. అవునంటారు కదంటారా? ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేమండి. ఎలోన్ వీ కెన్ డూ సో లిటిల్ అంటే ఏంటి? సింగిల్గా చేస్తే మనం చాలా తక్కువ చేస్తాం, అవునా కదా? చాలా చిన్న చిన్నవి మాత్రమే చేయగలుగుతాం. కానీ యూనిటీగా చేస్తే టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. అంటే కలిసి చేయడం వల్ల చాలా చాలా పెద్ద స్థాయిలో, అంటే మనకి అసాధ్యం అది ఒక దొంగ ఒకరైతే ఎత్తగలరా? ఛాన్సే లేదు. కానీ యూనిటీగా చేయడం వల్ల అసాధ్యం అనే వాటిని కూడా సుసాధ్యం చేసే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు, అవునా కదా? సో ఈ 8000 టీం తయారు చేయడం సింగిల్ పర్సన్కి ఈజీయా? నో మేడం. నో మేడం. కానీ టీం వర్క్ చేయడం వల్ల అయిందా లేదా? ఎస్ ఎస్ మేడం. అసాధ్యం అనే వాటిని కూడా సాధ్యం చేసే ఛాన్స్ టీం వర్క్లో మాత్రమే ఉంటుంది. మనమేమో అప్లైన్తో గొడవ, డౌన్లైన్తో గొడవ, ఎలా పడితే అలాగా మాట్లాడేస్తుంటారు వర్డ్స్. సో సింగిల్గా మనం ఏంటో మనకు తెలుసా లేదా? బిఫోర్ మన స్థాయి ఏంటో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎవ్రీథింగ్ మనకు ఐడియా ఉంది కదా బిఫోర్ మనం ఏంటి అని చెప్పి. బిఫోర్ లావణ్య ఒక సైకిల్, డొక్కు సైకిల్, 8000 జీతం, చాలా కామన్ లైఫ్ స్టైల్. ఈరోజు ఇంత మారింది అంటే నా ఒక్కదాని వల్ల ఏం అవ్వలే. సో యూనిటీగా అది అప్లైన్తో అవ్వచ్చు, మంచిగా సబ్మిషన్, మంచిగా యూనిటీగా మంచి పాజిటివ్ వర్డ్స్తో ఇలా చేయడం వల్లే ఇది అంతా జరిగింది. సింగిల్గా ఏది జరగదు. సమ్ టైమ్స్ వీ విన్. ఒక్కొక్కసారి మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది లేదా యూనిటీగా చేయడం వల్ల? ఎస్ మేడం. సమ్ టైమ్స్ వీ లెర్న్. అంటే ఒక్కొక్కసారి యూనిటీగా చేయడం వల్ల ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాం, ఒక్కొక్కసారి నేర్చుకుంటాం కూడా. అవునంటారా కాదంటారా? ఎస్ మేడం. ఎస్ మేడం. వీ ఆల్ కెన్ వర్క్ బట్ టుగెదర్ వీ కెన్ విన్. అందరూ పని చేస్తారు, పని చేయకుండా ఏ వ్యక్తి అయినా ఉంటారా? నో మేడం. వచ్చిన ప్రతి పర్సన్ పని చేయకుండా జరగదు. కానీ కలిసి పని చేయడం వల్ల విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 2 మేకలు ఉన్నాయి, గడ్డి తినడానికి ప్రోత్సాహం చేస్తున్నాయి, 2 కట్టేసి ఉన్నాయి. సో అదొక చోటకి, అదొక వైపుకి, ఇదొక వైపుకి వెళ్ళడం వల్ల వాటికి ఫుడ్డే దొరకట్లేదు, కొట్టుకుంటున్నాయి, ఆలోచించుకున్నాయి. అవును, అలాగా నీది నువ్వు నాది నేను అనుకునే బదులు ఇద్దరం కలిసి తింటే బెస్ట్ కదా అని చెప్పి ఇద్దరు కలిసి ఒక దగ్గర తిన్నాయి, ఇది అయిపోయిన తర్వాత ఇంకో దగ్గర తిన్నాయి. సో అనుకున్నట్టుగా తినడానికి అవకాశం దొరికిందా లేదా కలిసి ఉండడం వల్ల? ఎస్ సో కాబట్టి చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లైన్ టైం దొరకలేదు అనుకుందాం, అంతే, మీరు నాకు టైం ఇవ్వరేటండి,
ఎంతసేపును నేను ఎలా సక్సెస్ అవ్వాలి? ఇలాగా గొడవ పెట్టేసుకుంటే మళ్ళీ ఇంకోసారి టైం ఇవ్వాలనిపిస్తదా? అలా కాకుండా మంచిగా, మేడం మీరు ఈరోజు బిజీగా ఉండడం వల్ల మీకు అవ్వలేదేమో. సో, ప్లీజ్ మీ డేట్ నాకైతే కావాలి. ఎప్పుడిస్తారు? ఈరోజు రేపిస్తారా? ఎల్లుండిస్తారా? సో, మంచిగా మాట్లాడడం వల్ల, సో, కలిసి ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా వర్డ్స్ అనేవి చాలా పవర్‌ఫుల్. ఆ వర్డ్స్ రిలీజ్ చేసిన వ్యక్తికి గుర్తుండవు. కానీ, తీసుకున్న వ్యక్తికి చాలా బాగా గుర్తుంటాయి. అవునా కదా? సో, కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రిలేషన్ ఎప్పుడు కూడా కలిసి ఉండేలాగే మనం ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ దేర్ ఈజ్ నో ఐ ఇన్ టీమ్ వర్క్. టీమ్ వర్క్‌లో నేను అనే మాటకి అసలు ఛాన్సే లేదు. మనము అనే వర్డ్‌కి మాత్రమే అప్పుడది టీమ్ వర్క్ అవుద్ది. నేను, నో, మనము. ఓకేనా మరి? మార్చుకుంటారా? ఒకవేళ అలాంటి అలవాటు ఏమైనా ఉండుంటే గనక అది మార్చేసుకుంటే మనం మంచి సక్సెస్ తీసుకుంటాం. A successful team is a group of many hands and one mind. చూడండి. ఎప్పుడు సక్సెస్‌ఫుల్ టీమ్ ఎప్పుడవుతదంటే, అక్కడ హ్యాండ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మంది టీమ్ ఉన్నారమ్మా. సారీ. సో, ఎంతమంది? 10 మంది ఉన్నారు ఆ టీము. అక్కడ చాలా హ్యాండ్స్ ఉంటాయి లేదా? 20 హ్యాండ్స్ ఉంటాయి. అంటే అందరూ కలిసి పని చేస్తారు. కానీ మైండ్ మాత్రం ఒకటే మేడం. వేరు వేరు మైండ్ మాత్రం ఒకటే ఉండాలి. 10 మంది ఉన్నారు కదా అని 10 ఆలోచనలు చేయకూడదు. అలా చేస్తే మళ్ళీ సక్సెస్ రాదు. యూనిటీ అంటే అర్థం ఏంటంటే, చూడండి మంచి మంచి స్లైడ్ అన్నమాట ఇది. మంచి మాట. పవర్ ఆఫ్ యూనిటీ అంటే అర్థం ఏంటంటే, పని చేసే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒకటే బుర్ర ఉంటది. దట్ ఈస్ ద టీమ్. సో, మంచి మాట. సో, కాబట్టి మెంటర్ మైండ్‌తో వర్క్ చేయండి. మెంటర్ మైండ్‌తో ఆలోచించాలి. మనం అందరం పని చేయాలి. ఇండివిడ్యువల్లీ వి ఆర్ వన్ డ్రాప్. బట్ టుగెదర్ వి ఆర్ ఎన్ ఓషన్. ఒక్కరుగా ఉన్నామనుకోండి, ఒక చుక్కలా మిగిలిపోతామట. అలా కాకుండా కలిస్తే ఒక మహాసముద్రంలాగా మారడానికి అవకాశం దొరుకుద్ది. అవునా కదా? చూడండి. ఆవుకి అరటిపళ్ళు తినాలని ఉంది. అసలా ఇంపాసిబుల్, అలా ఆవు ఎక్కుతదేంటి పైకి? టీమ్ వర్క్ చూడండి. ఎస్ మేడం. చూడండి వాటర్ తాగాలనుకుంటున్నాయి. సో, టీమ్ వర్క్‌లో సక్సెస్‌ఫుల్‌గా తాగడానికి ఛాన్స్ దొరుకుతుందా లేదా? ఎస్ మేడం. చూడండి. ఆ బాబు బాల్ తీస్తున్నాడు. ఏమో బై మిస్టేక్‌లో జారిపోవచ్చు కూడా. కానీ ఇప్పుడు జారిపోవడానికి అవకాశం ఉందా? నో నో మేడం. మేడం. ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. బాలొచ్చేస్తది. ఆ బాబు సేఫ్‌గా ఉంటాడు. దట్ ఈస్ టీమ్ వర్క్. అవునా కదా? ఇక్కడ మనం ఒక అప్‌లైన్, డౌన్‌లైన్ సపోర్ట్ తీసుకోవడం, లేపోతే సబ్మిషన్‌లో ఉండడం, యూనిటీగా ఉండడం వల్ల నార్మల్‌గా వెళ్తే కూడా డీడీ రావచ్చేమో. లేకపోతే ర్యాంక్స్ అవ్వచ్చేమో, టార్గెట్స్ ఉండొచ్చేమో. అప్‌లైన్‌తో కమ్యూనికేషన్ లేకుండా కూడా చెయ్యొచ్చేమో. బట్ అది కంటిన్యూటీ ఉండదు. లేకపోతే ఆహ్, స్ట్రాంగ్‌నెస్ అనేది టీమ్ వర్క్‌లో జరుగుతుంది. టీమ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్. సక్సెస్‌కి ఒక కీ, తాళం చెవి టీమ్ వర్క్ అనేది. సో, కాబట్టి టీమ్ వర్క్‌గా ఉండడానికే మనం ప్రాసెస్ చేయాలి.
చెప్పండి, ఇవన్నీ నేను చెప్పినయా? మేడం బాగానే చెప్పేస్తుందిలే అన్నీ కావాలని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఎక్కువ చేతులు పని చేయాలి, ఒకటే బుర్రతో ఆలోచించాలని చెప్పి కావాలని చెప్తున్నారు అనుకుంటున్నారా? నేను కావాలని చెప్తున్నానా? నో నో మేడం. మేడం. ఇదంతా ఆల్రెడీ ఉన్నదే కదా. ఎస్ ఎస్ మేడం. మనకి మనం క్రియేట్ చేసింది కాదండి ఇది. చూడండి, ఒక మంచి వీడియో ప్లే చేస్తున్నాను. టీం వర్క్లో ఎంత పెద్ద పని అయినా సరే ఎంత ఈజీగా అవుతుంది అనేది ఆల్రెడీ కొంతమందికి తెలుసు. जितनी भी ट्रेनिंग दे दूं लेकिन जब तक तुम में एकता नहीं होगी एक दूसरे ఏమన్నారు? వర్క్ అనేది, సక్సెస్ అనేది నీ టాలెంట్ మీద లేకపోతే నీ ఎనర్జీ మీద బేస్ అయి రాదు, కేవలం यहाँ रखनी है టీం వర్క్లో మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. మన టాలెంట్ విపరీతమైన టాలెంటెడ్, విపరీతంగా బీభత్సంగా చదివేసుకున్నారు, లేకపోతే సూపర్గా మాట్లాడగలరు, ఓన్ టాలెంట్ మీద సక్సెస్ రాదు. ఓన్లీ టీం వర్క్ మీద మాత్రమే సక్సెస్ వస్తుంది. సో రియల్గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మంచి సబ్జెక్ట్ ఇది, చాలా నీడ్ అనమాట. సో మనకి సక్సెస్ రావాలి, పవర్ రావాలి, మన పనిలో పవర్ రావాలి అంటే ఏంటి? టీం వర్క్ ఉండాలి మేడం. ఎస్. సో టీం వర్క్ ఉండాలి. ఓకే, మరి నేనైతే సబ్జెక్ట్ చెప్పడం కంప్లీట్ అయింది. రవి సార్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారంటే మాట్లాడండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే. లెజెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు మేడం గారికి ఒకసారి బిగ్ క్లాప్స్. చూడొచ్చు ఎంత గ్రేట్గా, ఎంత మంచి వర్డ్స్ ఈరోజు టోటల్గా 3 పవర్స్ కోసం ఎంత క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది మేడం. ఓకే, హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా నేర్చుకున్నారో అన్మ్యూట్ చేసి మాట్లాడేద్దాం. సుబ్బారావు సార్ మాట్లాడండి. ఒక 5 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఇవ్వండి. ఓన్లీ 5 మెంబర్స్ కంట మేడం గారి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లెజెండ్స్. పవర్ ఆఫ్ సబ్మిషన్ 3 రకాలు. పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటే సబ్మిషన్ అంటే మనం ఏదో అవతల వరకు సబ్మిట్ అయిపోతుంది అనుకుంటా, కానీ పవర్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఏంటంటే సక్సెస్ కావాలంటే సబ్మిషన్, అంతేకాని సబ్మిషన్ అంటే ఏదో సామెత చెప్పినట్టు కాదు. అలాగే యూనిటీ గురించి కూడాను, ఒక అరటిపడికి వెళ్ళింది అనుకోండి, మధ్యలో ఒక అరటిపడి తీసేస్తే మిగతా పనులన్నీ రాలిపోతాయి. ఆ యూనిటీగా ఉన్నంతసేపు, ఆ యూనిటీ ఉన్నంతసేపు బాగుంటుంది. అందుకే టీం వర్క్ అని కొట్టుకుంటాం. అందుకోసం మరి ఇవాళ సబ్జెక్ట్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. అది ప్రతి వాళ్ళకి కూడా అది యూజ్ఫుల్, మంచి సబ్జెక్ట్ అది ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్ సార్, గ్రేట్. మేడం సత్యవతి మేడం మాట్లాడండి మేడం. టీం వర్క్ గురించి మనం చాలా చాలా కథలు వింటున్నాం సార్. ఈసారి ఈ మేడం టీం వర్క్ గురించి చెప్పిన మంచి మంచి అంశాలు చాలా బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. ఐకమత్యమే మహాబలం అంటారు. కొన్ని పావురాలు వాళ్ళలో చిక్కుకున్నప్పుడు అవి ఒక ఎలక సహాయంతో అవి ఎలా ఎగిరాయి, లేకపోతే చలిచీమల చేత పాము ఎలా చంపబడుతుంది. ఆ టీం వర్క్, చలిచీమ అంటే ఏం చేయదు, ఒక చీమ ఒక పాముని చంపడం అసాధ్యం, కానీ అదే చలిచీమలు అన్నీ కలిసి ఒక పాము మీద పట్టుకున్నాయంటే ఆ చలిచీమల చేతే పాము చచ్చిపోతుంది అనమాట. అలా టీం వర్క్తో మనం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి టీంకి ఉంటుంది. కాబట్టి టీంని గట్టిగా ఎప్పుడు కూడా టీం వర్క్, టీం బలపరచుకోవడం, అందరూ ఐకమత్యంతో ఉండడం, చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వర్క్ మీద ప్రాధాన్యత ఇస్తూ మనం దేనికోసం వచ్చాము, ఎలా సక్సెస్ అవుతాము, ఎందుకు ఇందులో దిగాము, అది ప్రాధాన్యమైన అసలైన అంశాల మీద బేస్ చేసుకుని మనం నడవాలే తప్ప ప్రతి చిన్న దానికి నా ఈగో హర్ట్ అయింది, లేకపోతే నాకు చాలా బాధ వేసేసింది, అలాంటివన్నీ పెట్టుకోకూడదండి. ఇక్కడ ప్రతి విషయంలో ఇంట్లోనే ప్రతి చిన్న వాళ్ళకి మన పిల్లలు మన మాట ఏమనరు, 5,000 ఒకలాగా ఉండవు. అలాంటిది రకరకాల వ్యక్తులతో రకరకాల బ్యాక్గ్రౌండ్తో వస్తారు ఇక్కడికి. అయినప్పటికీ కూడా అన్ని హ్యాండ్లు కలిసి వన్ మైండ్గా పనిచేస్తేనే పని జరుగుతుంది అన్న విషయం మాత్రం చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మేడం, సూపర్, గ్రేట్. నెక్స్ట్ చిన్నమ్మ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక్కరు కానీ ఎంత పోరాటం చేసినా మన ఫీల్డ్లో బట్టి అయితే మహా అయితే ర్యాంక్ 1 అవ్వచ్చు, అంతగా మరి ఎక్కువ
కొంచెం వాళ్ళకి ఇంకా నాలెడ్జ్, టాకింగ్ పవర్ ఉందనుకుంటే ర్యాంక్ 2 అవ్వచ్చు. అంతకు మించి అయితే హై లెవెల్ ర్యాంక్ 11s అన్నీ కంప్లీట్ అవ్వాలి అంటే ఆ ఒక్కరితో అయితే సాధ్యం కాదు అని బాగా రియలైజ్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో బట్టి అయితే వాళ్ళు ఒక్కొక్కరుగా ఎనర్జీ మొత్తం టైం మొత్తం కూడా వేస్ట్ అయింది. వాళ్ళందరూ లైన్ కట్టుకొని క్యూ ఫార్మేషన్‌లో 1 బై 1 హ్యాండ్ మార్చుతూ పెద్ద బిల్డింగ్‌నే అక్కడ ప్రాసెసింగ్‌గా చేశారు. అంటే ఒక్కరైతే చాలా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అదే టీమ్ వర్క్ అయితే టైం అండ్ ఎనర్జీ అన్నీ సేవ్ అవుతాయని మాత్రం బాగా రియలైజ్ అయ్యాను సార్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడూ నెగెటివ్ మైండ్‌తో ఉండకుండా ఇది నేను చేయగలను, ఖచ్చితంగా నేను గుడ్ అనేది రోజు అనుకుంటే ఒక పాజిటివ్ థింకింగ్ వస్తది. దేవుడు కూడా ఆహ్, తలస్తు పాజిటివ్ అనే మెసేజ్ ఒక శ్లోకం కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సూపర్ మేడం. మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ మేడం, గ్రేట్. సో రామ్ సుబ్బారెడ్డి గారు, వీడియోస్ ఆన్ చేసి మాట్లాడండి అవకాశం ఉంటే. ఓకే, నెక్స్ట్ శ్రీను సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, జై హో. టుడే ఇస్ వెరీ ద గుడ్ బెస్ట్. మార్నింగ్ సార్. సో మేడం గారు చెప్పిన దాంట్లో ఒకటే ఒక వర్డ్ అండి. ఎప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం అని సంబోధించాలి తప్పితే నేను అనే అహంకారం ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడైతే ప్రతిసారి నేను, నాది, నా అన్న అహంకారం మనసులో స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తి టీం అనేది ఎట్టి పరిస్థితుల్లోని రాదు. అట్ ద సేమ్ టైం మాట్లాడుతున్న ప్రతి మాటలోని ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. మనం ఏదైతే అడుగుతామో అదే మనకు జరుగుతుంది అన్న. యద్భావం తద్భవతేట. అంటే మనం సపోజ్ మనం పర్ఫెక్ట్గా ఉండి మాట్లాడామనుకోండి, సపోజ్ మనం వెళ్ళక ముందే సపోజ్ పలానా దగ్గరికి వెళ్తున్నాడు, పలానాడు వస్తున్నాడు రా అని ముందుకుంటే తప్పుకుంటారు అనమాట. అంటే మనని ఎప్పుడు కూడా నిస్వార్థం అనేది ఉండాలి. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా సర్వీస్ మోటో ఉండాలండి. ఎప్పుడైతే మనం సర్వీస్ మోటో ఉంటుందో భగవంతుడు కూడా మనం చేసే పనికి సహాయం చేస్తాడట. ఎప్పుడు నాకు ఇది కావాలని భగవంతుడు అడిగితే భగవంతుడు ఎప్పుడు ఇవ్వడు. భగవంతుడా నా వల్ల 10 మంది సహాయం చేసేటట్టు ఉండంటే ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సూపర్ గ్రేట్ వర్డ్స్. రామ్ సుబ్బారెడ్డి గారు మాట్లాడండి. ఫాస్ట్గా గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సార్. గుడ్ మార్నింగ్ జోహర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. సార్ వినిపిస్తుంది సార్ వాయిస్? ప్లీజ్ సార్, క్లియర్ మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ సార్ మామూలుగా అయితే మేము కాలేజీలో చెప్పేటప్పుడు కూడా ఇటువంటి వర్డ్స్ కొన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏమైందంటే పాతకాలంలో కలిసి ఉంటే కలిసి సుఖం అనే సామెత కూడా ఇందులో వచ్చేసింది. టీం వర్క్ చేయాలంటే మేడం గారు చెప్పినట్టుగా ఇలా చేసుకుంటూ పోతే బాగా మంచి వర్డ్స్ చెప్పారు సార్. మంచి రియలైజ్ అయ్యాం మేము. ఇదే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి 2000 కట్టి మేము గంపా శ్రీనివాస్ క్లాస్కి వెళ్ళాము సార్. ఈ క్లాస్ తినడానికి 2000 కట్టాము సార్. వావ్. అవును సార్. చూడండి, ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేది వస్తున్నారు, అవునా కదా? బయట అవును మనం సార్. ఏదైనా నేర్చుకోవాలంటే చేయాలంటే మాత్రం ఫ్రీగా దొరకదు. ప్రతిదానికి దానికి తగ్గ వాల్యూ ఉంటుంది. అవును సార్. ఓకే సార్, సూపర్ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణ సార్ మాట్లాడండి. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ఈ జూమ్ పెన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు గురుజీ. బహుశా ఈ రోజు లావణ్య మేడం గారు చెప్పిన టాపిక్ ప్రతి జూమ్ లో ఏదో ఒక పార్ట్ లో ఉంటుంది గురుజీ, తప్పనిసరిగా ఉంటది అనుకుంటా. ఎందుకంటే ఇంచుమించుగా చాలా వరకు మేడం అన్ని చెప్పారు ఈరోజు. ఇది ఒక బుక్ గా మనం అందరూ ఉంచుకుంటే మాలాంటి ఫ్రెషర్స్ కానీ లేదా లీడర్స్ కానీ ఎవరైనా ఉంచుకుంటే ఫ్రెషర్స్ మాకు మేము తెలుసుకోవడానికి అవుతుంది, లీడర్స్ మళ్ళీ కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ చెప్పడానికి కూడా అవుతుంది అనమాట. ఈ టాపిక్ వచ్చే టాపిక్ అంతా కూడా అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మేడం గారు చాలా బాగా చెప్పారు. మనం ఫస్ట్ సిస్టంతో కలిసిపోవాలి. సిస్టంతో కలిసినట్లయితే సిస్టమే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నీట్గా మనకి గైడ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు చెప్పిన దాంట్లోన సింగిల్ పర్సన్ గా ఎప్పుడు ఆలోచించకూడదు. అందరితో కలిసి ఉండేటప్పుడు ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడైనా ఒక్కరి వెళ్ళి చెప్పామనుకోండి, నేనే తోపు నేనే బాగా చెప్పాను అనుకుంటాం. అదే మన వెనకగానే ఒక లీడర్ కానీ లేదంటే మనతో ఉండేవాని మన టీంలో కానీ ఎవరో కానీ ఉంటే కొన్ని పొరపాట్లు అనేవి వాళ్ళు చెప్తారు, పలానా దగ్గర చిన్న స్లిప్ అయ్యారు,
లేదా ఈ పొరపాటు జరిగిందని చెప్తారు. దాన్ని కూడా మనము పాజిటివ్గా స్వీకరించాలి. అదే నాలో లోటుపాట్లు నాతో వచ్చేవాళ్ళు కానీ నా లీడర్ కానీ ఎంచుతున్నారు అనుకుంటే మాత్రం ఇంక దానికి ఎవరు ఇంకేం చేయలేరు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని రెండోసారి ఆ పొరపాటు అనేది రిపీట్ అవ్వకుండా మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు చెప్పారు, పవర్ ఆఫ్ వర్డ్స్ గురించి చెప్పారు. మనం మంచి ఆలోచిస్తే మనకి మంచి జరుగుతుంది. మనం చెడుగా ముందు ఆలోచిస్తే చెడు త్రోవలోనే మనం ఎప్పుడు కూడా వెళ్తాం. అదొకటి మాకు బాగా తెలియదు గురించి. తర్వాత మనము కావాలని పొరపాటు చేసినా, తెలిసి చేసినా, అనుకోకుండా చేసినా అది తదాస్తు అని అన్నారు. అది నిజంగా వాస్తవమే. అది ఎవరికైనా సరే వాస్తవం అది. అందుకే అవకాశం ఉండేటంత వరకు పొరపాటు చేయకూడదు. లేదా వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని అయినా మనం రెండోసారి వర్క్ చేయాలి. తర్వాత మేడం గారు మన నినాదాలు డైలీ చేసి నినాదాలే మనం చేస్తాం రోజు కూడా. దాంతో పాటు ఈరోజు మరికొన్ని కొత్తగా వచ్చాయి. థ్యాంక్స్ గాడ్ అని, లేదంటే తర్వాత బెస్ట్ అని కానీ మనకు మనం ముందుకుండా సపోర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది గురుజీ. తర్వాత కలిసి వెళ్ళడం వల్ల ఏంటంటే తారతమ్యాలు ఉండవు, భేదాలు ఉండవు అనేది మేడం గారు చాలా చక్కగా చెప్పారు గురుజీ. ఎందుకంటే టీం వర్క్ లో అన్ని రకాలు ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా మనకు అన్ని తెలుస్తాయని చెప్పారు. ఈ రోజు తీసుకున్న దాన్ని బట్టి నేను చాలా తెలుసుకున్నాను గురుజీ. అవన్నీ ఇక్కడ పాటించడానికి ప్రయత్నిస్తామని జూమ్ ద్వారా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ సార్, గ్రేట్. ఏదైతే మీరు ఈరోజు సబ్జెక్ట్ తీసుకున్నారో 100% ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకుని ఎలా అయితే చెప్తున్నారో టీముకి కూడా అప్లై చేయండి. ప్రతిదీ నేర్చుకోవడానికి, ప్రతిదీ అమలు చేయడానికి తీసుకోండి. థ్యాంక్ యూ సార్, సూపర్. సో నెక్స్ట్ శాంతి మేడం, 9 LV మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. ఆల్ ఆఫ్ యూ. లావణ్య మేడం చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు ఈరోజు. అయితే ఇక్కడ మనం ఒక్కలే ఉండి చేసేది కాదు గురుజీ. ఇక్కడ మన టీం అన్నది చాలా ఇంపార్టెంట్. టీం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకున్నాను గురుజీ. ఇప్పుడు బాగా సపోర్ట్ అవుతున్నారు గురుజీ. మా మెంటర్ కూడా వర్మ సారు, వరలక్ష్మి మేడం కూడా నాకు ముందుండి ఏం చేయాలి, ఈ రోజు ఎలా చెయ్యమ్మా, ఈ రోజు ఎలా చెయ్యి, నీ సక్సెస్ కంపల్సరీగా ఉంటది, నీకు సక్సెస్ ఉంటది, నీ టీం కూడా సక్సెస్ ఉంటదని నన్ను ఎప్పటికప్పుడే గైడ్ చేస్తున్నారు గురుజీ. అయితే ఇక్కడ మనం ఒకరిగా ఉండి చేసేది కాదు గురుజీ, అది బాగా తెలుసుకున్నాను. అయితే మన మెంటర్ ఉన్నప్పుడు మన మెంటర్ ని మనం సపోర్ట్ మెంటర్ కి మనం గౌరవం ఇవ్వాలి. ముందు మన సార్ ఎవరైతే మన అప్లైనర్ ఉన్నారో ఆ సార్కి మనం గౌరవించి మనం ఆయన నుంచి సబ్జెక్ట్ నేర్చుకొని ఆయన ఎలా చెప్తున్నారో, ఫీల్డ్ లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ఏమొస్తున్నాయో అన్ని తెలుసుకొని సార్ వాళ్ళు కూడా అంటే మనకి ముందుండి ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనం కూడా ఆ పని ఎందుకు చేయలేమో అని మనం అనుకోవాలి గురుజీ. ముందు ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి టైం ఇవ్వచ్చు, మనం అలా ఉండిపోకూడదు. మనం కూడా ఫీల్డ్ లో వెళ్తున్నప్పుడు ఈ రోజు చెప్పిన దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం రియలైజ్ అయ్యారని చెప్పండి మేడం. ఏం రియలైజ్ అయ్యారంటే మనం ఒక్కలమే ఉండి చేసేది కాదు గురుజీ. మనం ఒక టీం వర్క్ గా ఉంటే ప్రతిదీ కూడా సక్సెస్ అనేది త్వరగా తీసుకోవచ్చని నేను రియలైజ్ అయ్యాను గురుజీ. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఇలాంటివి కూడా ఏమీ తీసుకోకూడదు గురుజీ. క్యాస్ట్ అందరూ సమానమే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సమానమే. క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకొని వర్క్ చేస్తే ఇది జరగదు గురుజీ. ఇది ఒకటి తెలుసుకున్నాను గురుజీ. సూపర్ మేడం, సూపర్, గ్రేట్ రియలైజేషన్. ఓకే, గ్రేట్. నెక్స్ట్ మరి ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో మాట్లాడే వ్యక్తి ఈరోజు ఏ పాయింట్ రియలైజ్ అయ్యారు దానిపైన మాట్లాడండి. మిగతా ఏ విషయాలు కూడా మాట్లాడాల్సిన పని లేదు. జస్ట్ ఈరోజు సబ్జెక్ట్లో ఏం నేర్చుకున్నాం, దానికి ఏం రియలైజేషన్ తీసుకుంటున్నాం అనే విషయం మాట్లాడండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. సో లాస్ట్ విజయ్ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ఫాస్ట్గా. సార్ మేడం చెప్పిన ప్రతి పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. నాకు ప్రతిదీ మనము దాన్ని ఫాలో అవ్వాలి అని అర్థమైంది సార్. ఏంటంటే మనము ఈరోజు తీసుకున్న నిర్ణయము మనకి ముందుకు నడిపిస్తుందని అర్థమైందండి మేడం. ప్రతి పాయింట్ టీం వర్క్ చేయాలి, సింగిల్ గా కాదు, టీం వర్క్ చేస్తే ఏ వర్క్ అయినా ఫాస్ట్ గా జరుగుతుంది మనకి అని చెప్పారు సార్. అది రియలైజ్ అయింది సార్ నేను.